సినిమా హీరో హీరోయిన్లు వివాదాల్లో నిలవడం సర్వసాధారణమైన విషయం. అయితే వివాదాలకు దూరంగా ఉండే నటి రష్మిక మందన తాజాగా విమర్శలు ఎదుర్కొంటుంది. రీసెంట్గా బాలీవుడ్లో చావా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు రష్మిక ఏమందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం చావా. ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కాగా తాజాగా ముంబైలో నిర్వహించిన చావా సినిమా ప్రమోషన్స్ లో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. రష్మిక నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనడంతో కన్నడ ప్రజలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. విరాజ్పేట్ హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చింది? ఈ విషయం మాకు తెలియలేదే. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై కన్నడ ప్రజలు వార్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఆమెను ప్రత్యేకంగా ట్యాగ్ చేస్తూ మరీ సోషల్ మీడియాలో పోస్టులతో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై రష్మిక మందన ఎలా స్పందిస్తుందో చూడాలి. నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ కన్నడ చిత్రంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత చలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాల్లో చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ లో యానిమల్ చిత్రంతో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అక్కడ కూడా ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే మూవీ చేస్తుంది.